గురువుగారు 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 పని మీద మద్రాసు వెళ్ళారు బాబు, రాసి వస్తారు. ఆయన వస్తే 4వ రైట్ అయిందని చెప్పండి. తెలుగా తమిళమా? తెలుగు. 1 2 3 4 5 ఇది చదవండి. ఎందుకు? అదంతా పెద్ద స్టోరీ లేండి, మీకెందుకు, చదవండి. అలవి మీరిన వేళ అమృతము విషమవును. శ్రీరామచంద్ర పద్బాంధవ అనాథ రక్షక పాహిమాం 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 అరంబాళ పెరుమాళే పాహిమాం పాహిమాం. எப்பா முருகனே ஆண்டவனே போச்சுடா எப்பா போச்சு, எல்லாமே போச்சுடா எப்பா. இந்த மாதிரி గిర్రాకి நம்ம లైఫ్లயே வரలేడా எப்பா. ఏమిటి దండాలంటేస్తున్నావు? అతి వినయంగా వచ్చి అమ్మా 32 మైళ్ళు అమ్మా, 1 గంటలో తీసుకెళ్తానమ్మా నావు. 42 పంచర్లు 52 చోట్ల ఆతో వేధవడకు కారు నువ్వును భగవాన్ కూడా వద్దు కారు. என்னம்மா சொல்ற, இதுவா டொக்கு? ஏமா முதல்ல நல்ல வண்டிదా, ఇప్పుదా నీంగదా వచ్చి కూసుకుంది, అప్పుడుదా కై పూడ్చింది. ఎన్నమ్మా சொல்ற, ఒరే రోడ్డు, ఒరే గలాట, ఒరే చెత్తం. దిగండి. 1 జాగ్రత్త నెమ్మది, 2 3 4 5 6 వేసుకో తలుపా. అంబాళే, ఇంతమంది బిడ్డల్ని ఒకేసారి ఎత్తుకొచ్చివే, సగం జనాన్ని ఊట్లే ఉడిచిర్రా అనుకోరాదా అమ్మా? ఓరి నీ దిష్టి కళ్ళు మండిపోను, దిక్కుమాల నోరు నువ్వును. రే మాకు ఆ మాత్రం తెలుసు గాని, సగం మంది పెద్ద పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చాను. ఈ కుర్రాళ్ళు నన్ను విడిచిపెట్టి ఉండరు మరి, అందుకని తీసుకొచ్చాను కోతులో చేస్తా. అంబాళే, వీళ్ళుదా సగం జనాల మురుహా. రే 1 2 3 4 5 6 7 చల్తేదిరా తమ్ముడు. మీ నాన్న డ్రైవరు వీళ్ళ నాన్న ఎక్కడా? ఎక్కడ పొడతలేమ్మా, ఏడదా డిక్కీలో తూగురారే. అయ్యో 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 త్వరగా దీవయ్యా, ఊపిరి అందుతుందో లేదో. సామే మగాబలిపురం అందాచి ఏంద్రింగు సామే. అప్పుడే వచ్చేసావా బేబీ? మీకు ఇదేం బుద్ధి అండి, కారులో కావాల్సిన చోటు ఉండగా. కారులోనా? ఎక్కడ? ఫ్రంట్ సీట్ అంతా బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా నువ్వు ఆక్రమించే, వెనకాలేమో పిల్లలను కుమ్మరంలో తొక్కేస్తుంటే ఇదిగో ఇదిగో ఇక్కడికి వచ్చి అడ్డుకున్నా. సరే గాని 7వ శాలరీ ఏదండి? ఏమో 7గురు వచ్చారా? 7 చెట్టు ఉంది అడగడం. రే కదలకంటే అక్కడే ఉండండి, రండి. 1 2 3 4 5 6 ఏమండి 7వ పిల్లాడు ఏమయ్యాడో వెతకండి. నేను అసలే ఒట్టి మనిషిని కాదు, నన్ను ఏడిపించకండి. అదిగో ఆ పూత పూసే నన్ను ఇంటికి తెచ్చావు, వచ్చింది ఆవిడేనే. కాదండి, ఇందాక ఖర్జూర పండు కొన్న చోట కూడా 7 మంది లెక్క చూశాను. లేదే బేబీ, ఇంట్లో 6 నుంచో వెంట 7 తెచ్చా, ఇంట్లో 7 నుంచో వెంట 6 తెచ్చాం. కాదండి బాబు, ప్రతి చోట డబ్బులు 7 చొప్పులు లెక్క చూసిస్తున్నాను. 7 మొక్కజొన్న పొత్తులు, 7 జంతికలు, 7 సోడాలు, 7 కలర్స్, 7 బోండాలు. కాదు డ్రైవరు? అలాగా? అమ్మా అమ్మా, అయితే ఎవరో దారిపోయే కుర్రలో మన గుంపులో చేసి తినేస్తున్నాడన్నమాట. ఎలా ఎలా మీరా చెప్పదా? వాళ్ళు కొడతారంటే గాడిద ఎక్కడ తెచ్చారా? ఏం తల్లి, నువ్వు బిడ్డల్ని కొని పెంచుతున్నావా కలి పెంచుతున్నావా? ఏమిటా సవట్ నవ్వు? ఏమే మా బిడ్డను ఎత్తుకుపోయి తీసుకొచ్చి మాకే అప్పచెప్పి మా దగ్గర డబ్బు తీసుకుందాం ప్లానా? రామరామా, అట్లాంటి పాప చాలా నా కళ్ళ పడాలా? ఏదో బిడ్డ తప్పిపోయి ఎడుస్తుంటే సక్కడాలు చేతికి చెతుకుతున్నాను. ఇంతలో ఈ పిల్లలు సొక్కాలు చూస్తే మీ తాలూకేనేమోనని తీసుకొచ్చాను. బాగానే ఉంది. పసిపిల్లలు కదా, తీసుకునివ్వండి. అబ్బా తేరగా ఇచ్చినట్టు పిల్లల ముందు తెచ్చిపెట్టి వాళ్ళ నోరు గురించి సొమ్ము చేసుకుందామని. నాకు ఆ కర్మం ఏం లేదమ్మా. మా బాలరాజు బోర్డు చేశాడంటే గొప్పల సక్కడాలు రెక్కలు కట్టుకుని సిలకలాగా ఎగిరిపోతాయి. 30 అయింది, ఇవ్వండి. రేటు పెంచుతున్నావా? ఏ ఎందుకు ఎవరు? రూపాయి ఇవ్వండి గారి పాపం. రూపాయా? మన పిల్లాడు కూడా వెతికి తెచ్చిందండి, తప్పిపోయినండి. ఎవరు బాబు సొమ్మని? అదిగో ఆ మాటలన్నీ బాగా ఉంటావు. ఎవరు బాబాడు? మా బాబే కలెక్టర్ అవుతాను గ్యారంటీ ఇచ్చి 10,000 రూపాయలు కట్నం పుచ్చుకున్నారే, ఆఖరి బిల్లు కలెక్టర్ కూడా కాలేదు. ఆ బెంకతోటి చచ్చిపోయాడు మా నాన్న. ఈ ముఖాన్ని ఎడ్డుకు మస్తగిరి రాసిందని తెలిసి ఆయన ఇచ్చి పెళ్లి చేసుకోను. కక్కడ 10,000 రూపాయలు కట్నం. ఇంకా ఏం కట్టడం? 1000 కోట్ల 20 చొప్పున 13 అవతారాల్లో పుట్టి సాధిస్తూనే ఉన్నాడు మీ నాన్న నా బాకీ అసలే పాయిదాలతో సహా. ఏమిటా కోతలో నవ్వులు మీరు? ఇదిగో ఈ రూపాయి తీసుకుని నువ్వు దయచేయవమ్మా. రే బాబులు పాపలు, రే కోతులు చక్కడాలు ఎత్తుకుపోతే జాగ్రత్త. కోతులా? వాటికి ఎందుకుండేలని? అసలు మన సంతానం ఆ కోతుల చేతుల్లో లాక్కోకుండా ఉంటే ఇదిగో
ఇల్లు వదిలిపెట్టి బజార్లో ఉన్నామన్న మాటలు జోరు జాస్తి అయిపోయింది. ఇవాళ కాబట్టి రేపైనా కోపం జారకో. అప్పుడు చూశారు మీరున్నారే అది కాదు మీ గురించి అది కాదు బేబీ అప్పుడు నేను ఆలోచించాను. అది కాదు బేబీ అది అది అనవసరంగా విధానం పడకు ఒట్టి మనిషి కూడా కాదు